శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. హలో ఎంబీఎన్ కశ్యప్ గారు. హలో నాగరాజ్ గారు. లైఫ్లో కొంతమంది వాళ్ళే వెక్స్ అయిపోతూ ఉంటారు. అంటే తెలియకుండానే ఎందుకో మా జీవితం ఇష్టమైన వాళ్ళతోటి ఉండటం లేదు అనుకునే స్థాయికి చేరిపోతూ ఉంటారు. దాని వెనక ఏ రీజన్స్ అన్నా ఉండనివ్వండి, కానీ ఒక మనిషి మానసికంగా ఆ స్టేట్ ఆఫ్ మైండ్కి వచ్చేసాడు అని అంటే ఒంటరితనాన్ని ఎక్కువ అనుభవిస్తున్నట్టు. చుట్టుపక్కల 10 మంది ఉంటారు, సొంత కన్నవాళ్ళే ఉంటారు. కన్నవాళ్ళు ఉన్నా కూడా ఎవరన్నా బయట వాళ్ళు సింపతి చూపిస్తే వాళ్ళ మీద డిపెండ్ అవుదాం అనేటువంటి నేచర్కి వెళ్ళిపోతారు తప్ప ఇంట్లో సొంత వాళ్ళనే పట్టించుకోరు. సిచ్యువేషన్ ఎక్కడి దాకా వెళ్ళిపోతుంది అని అంటే బయట వాళ్ళ ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంటుంది, ఇంట్లో వాళ్ళ ఇంపార్టెన్స్ తక్కువ ఉండిపోతూ ఉంటుంది. ఈ స్టేట్ ఆఫ్ మైండ్ని ఓవర్కమ్ చేయాలి, లేదు అని అంటే ఈ స్టేట్ ఆఫ్ మైండ్లోకి ఒక మనిషి రావడానికి రీజన్స్ ఏముంటాయి అండ్ స్వతహాగా తనను తాను తెలుసుకోవాలి అండ్ చుట్టుపక్కల ఉండేటువంటి ఎన్విరాన్మెంట్ కూడా సహకరించేలా ఉండాలి, వాళ్ళు కూడా తెలుసుకోగలగాలి. సో తను ఈ ఫలానా విషయంలో బాధపడుతున్నాడు, ఖచ్చితంగా ఓవర్కమ్ అవ్వాలి, మన సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి అనుకునేటువంటి స్టేట్ ఆఫ్ మైండ్ కూడా వాళ్ళు రావాలి. సో ఈ వీడియోలో అటువంటి సిచ్యువేషన్ని ఎలా బ్రేక్ చేయొచ్చు అంటారు, ఎలా ఓవర్కమ్ అవ్వచ్చు అంటారు? అటువంటి సిచ్యువేషన్ ఫస్ట్ అసలు ఎందుకు వస్తుంది? మీరు అన్నట్లు ఇంట్లో కామన్ అయిపోయింది. ఇంట్లో వాళ్ళతో నేను ఇది కావట్లా, బయట వాళ్ళతో నేను సింపతి కోసం నేను బయట ఎదురు చూస్తున్నా. మీరు అన్నట్టు దట్స్ అ వెరీ పవర్ఫుల్ థింగ్ అండి. దీనికి కారణం సైన్స్ ఏంటంటే దీని పేరు లా ఆఫ్ ఫెమిలియారిటీ. అంటే టూ మచ్ ఫెమిలియర్ అయిపోయాం. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఇప్పుడు కొత్త కారు కొన్నారు, కొత్త కారు కొని ఎక్కడికో వెళ్ళారు, కారులో ఫస్ట్ డే ఆర్ సెకండ్ డే, కారు కొన్న సెకండ్ డే ఆర్ థర్డ్ డే పార్క్ చేశారు, పని చూసుకొని వచ్చారు. డోర్ తీస్తుంటే ఆ పక్కన చిన్న స్క్రాచ్ కనిపించింది, గుండెల్లో రాయి. ఎస్ ఆర్ నో? అబ్బా స్క్రాచ్ పడింది. ఎవడు పెట్టాడు? కొత్త కారు, అసలే కొత్తది. ఎవడన్నా దొరికితే పట్టుకుంటాం, ఏదో నడుస్తుంది, అయిపోయింది. మళ్ళీ వారం 10 రోజులు మళ్ళీ ఎక్కడికో పోయారు, లేదా మీరు కారు తుడుస్తున్నారు, ఇంకో చోట స్క్రాచ్ కనపడింది, మళ్ళీ సెకండ్ స్క్రాచ్, మళ్ళీ కదా కోపం, బాధ. ఎందుకు? కొత్త కారు. ఓ నెల రోజులు అయింది, ఇప్పుడు ఓ డెంట్ పడింది. డెంట్ పడింది, మొన్న స్క్రాచ్, ఇవాళ డెంట్. ఎందుకు? కొత్త కారు. ఓ 2 సంవత్సరాలు అయిన తర్వాత అద్దయిపోతాయి, మూడు ఉత్సాహం అన్నీ ఎగిరిపోతాయి. పడిందా, బురదలో పడిందా, ఓకే కడిగేసేయండిలే పోతుంది. అవునా, కలర్ పోయిందా, ఏముంది, మళ్ళీ సర్వీసింగ్ పంపించవచ్చు. ఆ స్టేట్ ఆఫ్ మైండ్లోకి వెళ్ళిపోతుంది. 10 సంవత్సరాలు గట్టిగానే వాడాను దాన్ని, 3 సంవత్సరాలు గట్టిగానే వాడాను. వెరీ గుడ్. ఆ స్టేట్ ఆఫ్ మైండ్కి వచ్చేస్తారండి. కారేగా చులకన. లా ఆఫ్ ఫెమిలియారిటీ అంటే అదే అండి, చులకన అవ్వటం, టేకింగ్ థింగ్స్ ఫర్ గ్రాంటెడ్. కార్ ప్లేస్లో రిలేషన్షిప్ పెట్టండి. నేను ఇప్పుడు కార్ ఎగ్జాంపుల్ చెప్పాగా, ఆ కారేగా, ఆ నాన్నేగా, కొలాప్స్ అండి. రిలేషన్షిప్తో పాటు మొత్తం సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా కంప్లీట్. అవును, ఈవెన్ హ్యూమన్ ఎమోషన్స్ మొత్తం దాని నుంచి ఇంకొక దాని మీదకి ఫాస్ట్గా పరిగెడతాయి. అది ఎంత వర్క్ అయినా సరే ఆ రిలేషన్షిప్ తండ్రి దగ్గర నుంచి స్టార్ట్ అయింది అనుకోండి, పొరపాటున కనుక కొడుకు దగ్గరికి, భార్య దగ్గరికి, నెక్స్ట్ ఫ్రెండ్స్ దగ్గరికి, సొసైటీలోకి, తెలియకుండా ఇల్లు మొత్తం సొసైటీలో ఉంటుంది. ఆటోమేటిక్గా ఇమేజ్ డ్యామేజ్. ఎస్, అమ్మో చులకన, ఇంట్లో చులకన భావం అనేది అది తెలియదు. కానీ అంటే బయట వాళ్ళు మీరు ఇందాక అన్నట్టు గ్రాంటెడ్గా తీసుకుంటారు, కానీ ఇంట్లో వాళ్ళని యాక్చువల్గా చూడాల్సింది బాగా ఇంట్లో వాళ్ళని. మన పరువు ఎక్కడో ఉండదండి, ఇంట్లోనే ఉంటుంది. అందుకే అంటారు ఇంట గెలిచి రచ్చ గెలవండి. బట్ అన్ఫార్చునేట్లీ ఈ లా ఆఫ్ ఫెమిలియారిటీ ఎప్పుడైతే డెవలప్ అవుతుందో, నా వాళ్ళేగా, నాన్నేగా, అమ్మేగా, భార్యేగా, భర్తేగా, ఇది ఎనీ రిలేషన్షిప్ అయినా అండి, అర్థమవుతుందా? ఒక వస్తువు మీద లా ఆఫ్ ఫెమిలియారిటీ వచ్చింది, నా కారు మీద లా ఆఫ్ ఫెమిలియారిటీ వచ్చింది నాకు, నేను దానికి స్క్రాచ్ పడ్డా, నేను పట్టించుకోవట్లా, చాలా మంచిది యాక్చువల్గా అక్కడైతే. ఎందుకంటే అవి వస్తువులు. కారు మీద స్క్రాచ్ పడింది, నేను అసలు ఇమోషనల్గా డిస్టర్బ్ అవ్వట్లా, చాలా మంచిదే, నేను కాదనట్లా. కానీ ఇంట్లో, టు గివ్ యూ అన్ ఎగ్జాంపుల్, అక్కడైతే కార్ కొత్తది, తర్వాత పాతది అన్న ఫీలింగ్ పడంగానే లా ఆఫ్ ఫెమిలియారిటీ వచ్చింది. అదే మనుషులతో అయితే
దర్ ఇస్ లాట్ ఆఫ్ ఎమోషన్స్ ఇన్వాల్వ్. పెళ్ళైన కొత్తలో నేను భార్యకి టైం ఇస్తున్నా, నా లా ఆఫ్ ఫ్యామిలీ, నాకు నిజంగా మనస్ఫూర్తిగా నా భార్యతో టైం స్పెండ్ చేయాలని ఉంది, లేదని లేదు. ఓకే, నా లా ఆఫ్ ఫెమిలియారిటీ వచ్చింది. నేను రోజు టైం, ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఓ ప్రామిస్ బ్రేక్ చేశానండి ఫస్ట్ టైం, ఏదో చిన్నది, రైట్. నేను నిన్ను ఇవాళ సినిమాకి తీసుకోబోతా ఫర్ అన్ ఎగ్జాంపుల్, తీసుకోబోలే, ప్రామిస్ బ్రేక్ అయింది, నేను చాలా బాధపడ్డా, అయ్యో నేను నా వైఫ్కి ఇచ్చిన ప్రామిస్ బ్రేక్ చేశానే. నా లా ఆఫ్ ఫెమిలియారిటీ స్లోగా డెవలప్ అయింది. ఎస్, స్టార్ట్ అయింది, ఫస్ట్ స్టెప్. అర్థం చేసుకుందిగా, అంటే వైఫ్ అర్థం చేసుకోవద్దు అని ఇండైరెక్ట్గా నేను మెసేజ్ చేయట్లేదండి, అది ఇంకా డేంజరస్. ఓకే, అర్థం చేసుకుంటుందిలే, అర్థం చేసుకుంటారు, నేను కాదనట్లేదు, గ్రాంటెడే తీసేసుకుంటారు, వెళ్ళే తీసేసుకుంటారు, అర్థం చేసుకుంటున్నారు, నేను కాదనట్లా. ఎన్ని రోజులు కారుకి స్క్రాచ్ పడ్డట్టు అవతల వాళ్ళని మనం గ్రాంటెడ్గా తీసుకుంటే వాళ్ళ మైండ్లో స్క్రాచ్ పడుతుంది. స్క్రాచ్ మీద స్క్రాచ్, స్క్రాచ్ మీద స్క్రాచ్, స్క్రాచ్ మీద స్క్రాచ్, స్క్రాచ్ మీద స్క్రాచ్, యువర్ గెటింగ్ ఇట్, కంప్లీట్ డ్యామేజ్, అబ్సల్యూట్ డ్యామేజ్ అండి. అప్పుడు మనం చెప్పే రీజన్ ఏంటంటే నేను చాలా బిజీగా ఉన్నా, నేను కాదనట్లేదండి, నేను బిజీగా ఉన్నా, నా రిలేషన్షిప్కి నేను టైం ఇవ్వకపోతే, నా రిలేషన్షిప్కి నేను టైం ఇవ్వకపోతే నేను దేంట్లో బిజీగా ఉన్నా అది నాకు అనవసరం. భార్యాభర్తల గురించి మాట్లాడలా, బై ద వే, ఎనీ రిలేషన్షిప్ అండి, అది ఫ్రెండ్షిప్ కావచ్చు, ఇద్దరు ఫ్రెండ్స్ కావచ్చు, పేరెంట్స్ చిల్డ్రన్ రిలేషన్షిప్ కావచ్చు, ఆఫీస్లో కలీగ్స్ కావచ్చు, ఎనీ రిలేషన్షిప్ నేను టైం ఇవ్వాల్సిందే. ఎప్పుడైతే లా ఆఫ్ ఫెమిలియారిటీ వస్తుందో, చులకన భావన వస్తుందో, ఆ టైం ఇవ్వడం బంద్ చేస్తారు. అర్థం చేసుకుంటారండి. కానీ ఏంటంటే అండి, హౌ మచ్ ఈజ్ టూ మచ్ అనేది ఒక క్వశ్చన్. ఎగ్జాక్ట్లీ బ్రో, హౌ మచ్, ఎంత ఎరగొట్టేశారా, అది ఎంత దూరం, టూ మచ్. ఈ లా ఆఫ్ ఫెమిలియారిటీ ఎప్పుడైతే వస్తుందో, ఎప్పుడైతే ఆ చులకన భావం వస్తుందో, చులకన భావం రాకపోయినా ఏం కాదులే, ఆ టేకింగ్ థింగ్స్ ఫర్ గ్రాంటెడ్ ఎప్పుడైతే వస్తుందో, స్లోగా తెలియకుండా రిలేషన్షిప్లో గ్యాప్ పెరుగుతుందండి. చాలా అన్న, మౌనం స్టార్ట్ అవుతుంది. గ్యాప్ పెరిగింది 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 పెరిగింది. నా ఇక్కడి నుంచి ఇక్కడ రెండు ఇవి ఉన్నాయండి, ఇక్కడి నుంచి ఇక్కడికి దూకాలి ఈజీ, ఇప్పుడు ఇంకా కష్టం. గ్యాప్ పెరిగిన కొద్దీ ఇటు నుంచి ఇటు జంప్ చేయటం కష్టం. ఇద్దరి వ్యక్తుల మధ్య గ్యాప్ పెరిగిన కొద్దీ వీళ్ళ ఇమోషన్స్ని, వీళ్ళ ఫీలింగ్స్ని వీళ్ళు అర్థం చేసుకోవటం కూడా చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే ఈ ఫీలింగ్స్ ఇటు ట్రాన్స్ఫర్ అవ్వటానికి మధ్యలో చాలా గ్యాప్ పెరిగింది. ఆ గ్యాపే చులకన భావన, లా ఆఫ్ ఫెమిలియారిటీ. ఎస్, అయితే సార్, లా ఆఫ్ ఫెమిలియారిటీ ఉండటం వల్ల ఇప్పుడు ఇద్దరి మధ్య, ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య లా ఆఫ్ ఫెమిలియారిటీ ఉంది, దూరం పెరిగింది, అది అక్కడితో ఆగదండి. ఈ లా ఆఫ్ ఫెమిలియారిటీ ఎంత పెరిగితే, ఎంత చులకనగా తీసుకుంటే, స్లోగా ఏమవుతుందంటే థర్డ్ పర్సన్ రిలేషన్షిప్లోకి ఎంటర్ అవుతాడు. ఎగ్జాక్ట్లీ అన్న. ఐల్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. షూర్. ఫర్ అన్ ఎగ్జాంపుల్ అండి, ఇక్కడ రెండు కప్పులు ఉన్నాయి, ఓకే, భార్యాభర్త అనుకుందాం. రిలేషన్షిప్ స్టార్టింగ్లో బయట నుంచి ఈ కప్పు థర్డ్ వ్యక్తి, ఈ ఇద్దరి మీద డామినేట్ చేద్దాం అనుకుంటే, ఇన్వాల్వ్ అవుదాం అనుకుంటే వాళ్ళు నిలబడ్డు. అవును, ఎంత నిలబడదాం అనుకున్నా నిలబడలేడు. ఇక్కడ లా ఆఫ్ ఫెమిలియారిటీ లేదు, ఫస్ట్ స్టెప్లో ఏం లేదు. ఫర్ అన్ ఎగ్జాంపుల్, స్లోగా లా ఆఫ్ ఫెమిలియారిటీ డెవలప్ అవుతుంది, స్లోగా ఆ చులకన భావన డెవలప్ అవుతుంది. నా ఈ పేపర్ ఫోల్డ్ అవుతుంది, ఓకే అండి. రిలేషన్షిప్ అనే పేపర్ స్లోగా ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత ఒకటి, ఒకసారి చులకన భావన, ఒకసారి చులకన భావన, ఒకసారి చులకన భావన, చులకన భావన వల్ల గొడవలైనాయి, మిస్అండర్స్టాండింగ్స్ అయినాయి, నా ఇవి మల్టీ ఫోల్డ్స్ అయిపోయినాయి, ఒకదాని తర్వాత ఒకటి, ఓదాని తర్వాత ఒకటి, ఓదాని తర్వాత ఒకటి, ఓదాని తర్వాత ఒకటి, రైట్. నా ఇటువంటి స్టేట్ ఆఫ్ మైండ్లో ఇద్దరు భార్యాభర్తలు ఉన్నప్పుడు అవతల వాడొచ్చి ఒపీనియనే కాదండి, దాని మీద హాయిగా నించుంటాడు. వాళ్ళ అడ్వాంటేజ్ తీసుకుంటారండి, ఒక్కొక్క ఫామ్ చేసుకుంటారు, బిల్డ్ చేసుకుంటారు. ఎన్ని ఎక్కువ ఫోల్డ్ అయితే అంత ఎక్కువ ఇది హోల్డ్ చేయగలుగుతుంది, అంతమంది చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళు ఎంటర్ అయిపోతారు. వెరీ గుడ్ పాయింట్ అండి. ఇది ఒక కప్పు కాదు, ఇప్పుడు దీనిపైన నేను 3-4 కప్పులు పెట్టచ్చు. అవును, కారణం ఏంటి? స్లోగా ఇద్దరి మధ్య లా ఆఫ్ ఫెమిలియారిటీ పెరిగింది. నా
ఒకళ్ళ మీద ఒకళ్ళకి చులకన భావం పెరిగింది. నా స్లోగా అవతల వాళ్ళు వీళ్ళ ఇమోషన్స్ని అర్థం చేసుకుంటారు, గమనిస్తారు వీక్ పాయింట్ ఎక్కడుంది. ఇప్పుడు కార్లో వీళ్ళిద్దరు ప్యాసింజర్ సీట్లో ఉన్నారు, వీళ్ళు డ్రైవింగ్ సీట్లో ఉన్నారు. వాడే నడుపుతాడు బండి మొత్తం. వీళ్ళ రిలేషన్షిప్ మొత్తం ఈ బయటవాడు నడిపించినట్టే నడుస్తుంది. మూడో వ్యక్తి ఇన్వాల్వ్ అయితే ఎలా ఉంటుంది? అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అండి, మూడో వ్యక్తి ఇన్వాల్వ్ అయితే, ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్ హస్బెండ్ని ఈయన ఇన్ఫ్లుయెన్స్ చేశాడు, రైట్? భార్యకి అది ఇష్టం లేదు. లేదా భార్యని ఇంకొక వ్యక్తి ఇన్ఫ్లుయెన్స్ చేశాడు, హస్బెండ్కి ఇష్టం ఉండదు. వీళ్ళిద్దరికీ తెలియకుండే మూడో వ్యక్తి ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంటారు. అవును. అరే మనం ఎందుకు రాణిస్తున్నాం? ఎందుకంటే మనం చులకన భావన, లా ఆఫ్ ఫెమిలియారిటీ పెరిగింది. నా భార్య తన బాధ నాకు వచ్చి చెప్పుకుంటుంటే నేనేమనుకుంటున్నా, నా భార్య నా మీద ఎప్పుడు కంప్లైంట్ ఇస్తుంది. ఎస్. ఫర్ అన్ ఎగ్జాంపుల్ నేను టైం స్పెండ్ చేయట్లే, లా ఆఫ్ ఫెమిలియారిటీ పెరిగింది, ఏం కాదు అర్థం చేసుకుంటుంది. నేనేమనుకుంటున్నా, నా ఎప్పుడు నా భార్య కంప్లైంట్ ఇస్తుంది నా మీద. ఆర్ ఉల్టా, హస్బెండ్ భార్య మీద కంప్లైంట్. సో నెక్స్ట్ థర్డ్ పర్సన్ దగ్గర మా ఆయన నాతో టైం స్పెండ్ చేయడు, లేదా మా ఆవిడ నేను చెప్పింది విందు, థర్డ్ పర్సన్ దగ్గరికి వెళ్ళంగానే ఛాన్స్ ఇచ్చాం. ఎస్. నెత్తికెక్కి కూర్చుంటారండి. నిజం. నెత్తికెక్కి కూర్చోవటం కరెక్ట్. అసలు వాళ్ళ జీవితాన్ని మనం డ్రైవ్ చేస్తాడు కూర్చొని. వాళ్ళిద్దరిని తెలియకుండా ఇద్దరే ఎమోషన్స్ తోటి ఆడేసుకుంటాడు. చాలా పెద్ద క్రైమ్ సబ్జెక్ట్ అండి. అవునండి, టు బి ఆనెస్ట్ పెద్ద క్రైమ్ సబ్జెక్ట్ ఇది. అందుకే జీవితాలు ఒంటరిగా మిగిలిపోవడానికి కారణాలు అవే అనుకుంటారు. అవునండి, భలే క్యాచీ పాయింట్ చెప్పారు. ట్రూ. ఇదంతా జరగటానికి కారణం ఏంటి? ఈ పేపర్ నార్మల్గా ఈ పేపర్ పైన ఈ కప్పు నిలబడగలుగుతుందా? నిలబడలేదు. ఎప్పుడైతే ఈ పేపర్ ఫోల్డ్ అయ్యిందో అప్పుడే ఈ కప్పు నిలబడగలిగింది. అవకాశం వాళ్ళు ఇచ్చుకుంది. అబ్సల్యూట్లీ. ఏం జరిగినా ఆ ఇద్దరి మధ్య ఇంకొక ఇన్వాల్వ్మెంట్ వచ్చిందా? యాజ్ ఎ సజెషన్, దట్స్ ఎ డిఫరెంట్ థింగ్ అండి. మా ఇద్దరికి ఏం చేయాలి అర్థం కావట్లేదు, తెలుసుకోవడానికి ఇంకో దగ్గరికి వెళ్ళాం, దట్స్ గ్రేట్, ఫెంటాస్టిక్. బట్ లా ఆఫ్ ఫెమిలియారిటీ, చులకన భావం పెరిగిన కొద్దీ కంప్లైంట్లు ఎక్కువైతాయి. కంప్లైంట్లు ఎక్కువైనప్పుడు అండి, నాకు నా వైఫ్ మీద కంప్లైంట్ ఉంటే నేను నా వైఫ్తో కూర్చొని మాట్లాడలా. అవును. ఫర్ అన్ ఎగ్జాంపుల్, నేను మీ దగ్గరకు వచ్చి కూర్చొని మాట్లాడుతున్నా, అలా వైఫ్కి తెలియదు కూడా. ఇట్స్ అ గేమ్, సైకలాజికల్ గేమ్ బిట్వీన్ టూ బ్రెయిన్స్, టూ మైండ్స్, వాట్ ఎవర్. వెరీ పవర్ఫుల్ స్టేట్మెంట్ సార్, బిట్వీన్ టూ బ్రెయిన్స్ అండ్ టూ మైండ్స్. సో ఇన్ షార్ట్ మై డియర్ ఫ్రెండ్స్, లా ఆఫ్ ఫెమిలియారిటీ అంటే టేకింగ్ థింగ్స్ ఫర్ గ్రాంటెడ్. అదేగా ఎప్పటి నుంచో ఉందిగా అనే భావన, రైట్? అది ఎంత పెరిగితే రిలేషన్షిప్లో దూరం అంత పెరుగుతుంది. ఇంకొకళ్ళకి మనం ఛాన్స్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. లా ఆఫ్ ఫెమిలియారిటీ పెరగకూడదు అంటే స్టార్టింగ్లో ఎప్పుడు లా ఆఫ్ ఫెమిలియారిటీ ఉండదు. ఎందుకంటే కొత్తది అనే భావన, ఆ కొత్తదనం ఉన్నంత కాలం నిత్య కళ్యాణం పచ్చతోరణం అంటాం కదా. అవును. తిరుపతిలో వెంకటేశ్వర స్వామికి రోజు కళ్యాణం చేస్తారు. ఆ రోజు చేసే కళ్యాణం ఏమైనా వదిలేస్తారా? లేదు. రోజు సేమ్ ప్రొసీజర్ ఎగ్జాంపుల్. సేమ్ ప్రొసీజర్ ఫాలో అవుతారు సార్. రోజు అదే కానీ వదిలేసి కుదరదు. ఎప్పుడూ కొత్తదనం ఉండాల్సిందే. బాగా చెప్పారండి.